హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. గైస్ నేనైతే మీ ముందుకి ఫోన్‌పే కంపెనీ వాళ్ళు మనకి అఫీషియల్‌గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ తీసుకొచ్చాను. చాలామంది ఫేక్ అని అనుకుంటారు ఎవరైనా సరే. ఇక్కడ చూడండి డైరెక్ట్ మీకు ఫోన్‌పే డాట్ కామ్ కెరియర్స్ జాబ్ ఓపెనింగ్స్ వాళ్ళైతే మనకు అఫీషియల్‌గా ఫోన్‌పే వాళ్ళైతే రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అసోసియేట్ డైరెక్టర్ అకౌంటింగ్ గాని, అసోసియేట్ మేనేజర్ ఫినాప్స్ కానీ ఇలా మీకు చాలా ఉన్నాయి ఇందుట్లో ఇంటర్నల్ కంట్రోల్స్ మేనేజర్ అని. ఇందుట్లో మీరు ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు 28 డేస్ ఎగో అని అలా వాళ్ళు మనకి పోస్టులు చాలా అప్డేట్ చేస్తుంటారు ప్రతిసారి. ఇక్కడ చూడండి మీకు బిజినెస్ ఇంప్లిమెంట్‌లో మీకైతే లేడర్ రిసర్చ్ ఇన్‌సైట్స్‌లో అయితే మనకి 9 డేస్ ఒక ఈ పోస్ట్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు. ఫోన్‌పే కంపెనీ వాళ్ళైతే. నేనైతే ఇక్కడ మీకు రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఇక్కడ మనకి ఏమున్నాయంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కలెక్టింగ్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇదైతే మనకి టుడే అని చెప్తున్నారు వాళ్ళు అంటే ఈ నోటిఫికేషన్ అనేది ఇవాళే రిలీజ్ చేయడం జరిగింది. సో నేనైతే ఇది మీ ముందు ఒకసారి చూపిస్తాను లైవ్‌గా. ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్ మీరు ఇందులో ప్రతిదీ అప్లై చేసుకోవచ్చు. నేను జస్ట్ మీకు శాంపుల్‌గా అయితే ఒకటి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు సీనియర్ మేనేజర్ బీఎఫ్ఎస్ఐ కంప్లైంట్సీ లెండింగ్ ఇదైనా గానీ లేదంటే మీరు ఫైనాన్షియల్ జర్నలిస్ట్ కానీ ఏదైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి రీసెంట్‌గా అప్‌లోడ్ చేసింది ఏమైనా ఉన్నాయంటే దీంట్లో ఇదైతే టుడే అని చూపిస్తుందో సో డైరెక్ట్‌గా మీకైతే చూపిస్తాను ఇది. దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకనేది ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. కలెక్షన్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ అని డైరెక్ట్‌గా మనకైతే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ముందుగా మీరు ఇక్కడ అబౌట్ ఫోన్‌పే గురించి చూసుకుంటే మీకు ఫోన్‌పే‌లో ఆల్మోస్ట్ ఇది మనకి పేమెంట్స్ అనేది 50 క్రోర్స్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ 500 మిలియన్స్ రిజిస్టర్డ్ యూజర్స్ అని చెప్తున్నారు వాళ్ళైతే. అండ్ మనకి మెర్చెంట్స్ అకౌంట్స్ అని మనకైతే 3.7 క్రోర్స్ యూజర్స్ అయితే ఉన్నారని చెప్తున్నారు క్లియర్‌గా ఇక్కడైతే. ఇందులో మీకు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకింగ్, లెండింగ్ సో వీళ్ళు మనకి చాలా ఇచ్చారు ఇందులో ఫైనాన్షియల్ సర్వీస్ అనేవి. ఇదైతే మనకి అబౌట్ ఫోన్‌పే గురించి చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ మీరైతే కల్చర్ అని సో కొంచెం మ్యాటర్ అయితే ఇచ్చారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ మీకైతే ఇక్కడ ఒక వీడియో కూడా ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే లింక్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక వీడియో అయితే ప్లే చేసి చూడండి మీరు. నెక్స్ట్ ఇక్కడ మీరు రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే స్ట్రాటజీ, ఎగ్జిక్యూషన్, మానిటరింగ్. ఇక్కడ మెయిన్‌గా ఈ పాయింట్ మనకి ఎందుకు చెప్తున్నారంటే గనుక ఇక్కడ మీకు బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి కదా! చాలామందికి సేవింగ్స్ అకౌంట్‌తో పాటు బిజినెస్ అకౌంట్స్ ఉంటాయి కదా! సో, వాళ్ళకైతే ఈ లోన్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఛానల్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే మీకు ఓవర్‌సీ ది పెర్ఫార్మన్స్ ఆఫ్ వేరియస్ కలెక్షన్ ఛానల్స్, టెలికాలింగ్, ఫీల్డ్ ఏజెంట్స్, లీగల్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్ లైక్ ఎస్ఎంఎస్, ఈమెయిల్, వాట్సాప్ ఇన్ యాప్ నోటిఫికేషన్స్. ఫోన్‌పే యూజ్ చేసినప్పుడు చాలామందికి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. సర్వర్ ప్రాబ్లమ్స్ అంటే మీకు పేమెంట్ అనేది ఫెయిల్డ్ అవ్వడం. ఇన్‌కేస్ మీకు పేమెంట్ అయిపోయినా సరే వాళ్ళకైతే పేమెంట్ అనేది వెళ్ళకపోవడం. అట్లాంటి మీకు ట్రాన్స్‌ఫర్ మనీ ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా సరే డైరెక్ట్‌గా వాళ్ళకైతే ఎక్కువ చాలామంది ఏం చేస్తారంటే మనకి ఎస్ఎంఎస్ ద్వారా, ఈమెయిల్ ద్వారా అయితే వాళ్ళకైతే ఒక మెయిల్ చేస్తారు ఫోన్‌పే కంపెనీ వాళ్ళకి. ఆ ఫోన్‌పే కంపెనీ మీరు వర్క్ చేసినప్పుడు మీకని మెయిల్స్ వస్తాయి. సో, మీరైతే రెస్పాండ్ అవ్వాలని చెప్తున్నారు వాళ్ళు. కొంతమందికైతే అక్కడ టెలికాలింగ్ జాబ్స్ కాబట్టి ఉంటాయి. టెలికాలింగ్ అంటే మీకైతే మీకు కస్టమర్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళు మనకు కాల్ చేస్తారు. కాల్స్ మీద రెస్పాండ్ అవ్వాలని క్లియర్‌గా చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఫీల్డ్ ఏజెంట్స్ అంటే కొన్ని కొన్ని టార్గెట్స్ ఉంటాయి కానీ ఫీల్డ్ అంటే మనకి ఫీల్డ్ వర్క్‌లో సో, టార్గెట్స్ మీరు కంప్లీట్ చేయాలని చెప్తున్నారు. ఓన్లీ ఫీల్డ్ ఏజెంట్స్ వాళ్ళకి మాత్రం టార్గెట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు డేటా అనాలిసిస్ రిపోర్టింగ్ చూసుకున్నట్లయితే మీకు ఇందులో మెయిన్‌గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రోల్ రేట్స్, రికవర్ రేట్స్, ఎన్‌పీఏ అండ్ కలెక్షన్ ఎఫిషియన్సీ. అంటే ఇక్కడ ఎన్‌పీఏ అంటే మనకి ఇప్పుడు చాలామంది ఫోన్‌పే యూజర్స్‌కి ఎక్కువ ఫ్లిప్‌కార్ట్ లోన్స్ అని అలా మనకి ఫోన్‌పేలో లోన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫోన్‌పేలో కూడా మనకి లోన్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఫోన్‌పేలో ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళకైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత పడింది, వాళ్ళ ప్రెజెంట్ మనకి ఎంత పే చేశారు అమౌంట్. సో, ప్రతిదీ వాళ్ళ గురించి చూసుకొని మనకైతే మనకి లోన్ అయితే వాళ్ళకి ఇచ్చేలా చేయాలి. వాళ్ళ డీటెయిల్స్ అనేవి తీసుకొని టాస్క్ ట్రాక్ పెర్ఫార్మన్స్. సో, వాళ్ళకి మనం లోన్ అయితే ఇప్పించేలా చేయాలని చెప్తున్నారు క్లియర్‌గా. మీకైతే టీమ్‌గా అయితే వర్క్ ఉంటుంది. సో, టీమ్‌గా మీకు వాళ్ళు ఏం ప్రాబ్లమ్ వచ్చినా సరే బట్ మీకు టీమ్‌గా వర్క్ చేయాలని చెప్తున్నారు. అదర్ టీమ్స్ ఇంప్లిమెంట్ సొల్యూషన్స్ అని క్లియర్‌గా. నెక్స్ట్ ఇక్కడ స్ట్రాటజీ ఆప్టిమైజేషన్ అంటే ఇంకా మీకు రికవర్ రేట్స్ అదే చెప్పి మీకు లోన్స్ అనేవి రికవర్ చేసుకోవాలి మీరు పర్టిక్యులర్‌గా. ఫీల్డ్ వర్క్ అయితే ఇక్కడ మీకు బయట ఫీల్డ్ వర్క్ అయితే వెళ్ళి మీరు రికవర్ చేసుకోవాలి. మీ పేమెంట్ అనేవి చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు డాక్యుమెంటేషన్ చూసుకున్నట్లయితే మీకు మెయిన్‌గా మెయింటైన్ అంటే డాక్యుమెంటేషన్ ఆఫ్ స్ట్రాటజీ, ప్రాసెస్, పెర్ఫార్మన్స్ మెట్రిక్స్. సో, ఇప్పుడు ఎవరికైనా మీరు ఒక లోన్ ఇవ్వాలంటే వాళ్ళకి మెయిన్‌గా మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అలాంటి డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ మీరైతే చూసి వాళ్ళ పేరు మీద ఇంకా లోన్స్ ఉన్నాయి అన్నీ క్లియర్‌గా చెక్ చేసుకున్నట్లయితే లోన్ అనేది శాంక్షన్ చేయించాలి మీరు. నెక్స్ట్ ఇక్కడ మీరు రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ చూసుకున్నట్లయితే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్తున్నారు వాళ్ళు. బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గైస్ ఈ జాబ్‌కైతే మీకు. అండ్ మినిమమ్ మీకైతే 6-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అది ఎందుట్లో అంటే మీకు కలెక్షన్ స్ట్రాటజీ గాని, లేదంటే మీకు అనలిటికల్ రోల్‌లో గాని మీకైతే బ్యాంకింగ్ సెక్టార్‌లో అయితే
ఎక్స్‌పీరియన్స్ కావాలని చెప్తున్నారు. 6-8 ఇయర్స్ అనేది. స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ డెబిట్ కలెక్షన్ చార్జెస్, బెస్ట్ ప్రాక్టీస్ ఇంక్లూడింగ్ టెలికాలింగ్, ఫీల్డ్ కలెక్షన్స్ అండ్ లీగల్ ప్రాసెసింగ్, డిజిటల్ కలెక్షన్ ఛానెల్స్. ఇక్కడ మీకు చెప్పాను గాని గైస్ ఇక్కడ మీకు టెలికాలింగ్ అనేది సో మీకైతే ఇందులో కూడా మీకైతే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. టెలికాలింగ్ అంటే మీకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్‌లో మాట్లాడాలి గైస్ కస్టమర్స్ కాల్ చేసినప్పుడు. అండ్ ఇక్కడ మీకు ఫీల్డ్ ఏజెంట్స్ అంటే మీకు బయట మీరు షాప్స్‌లోకెళ్ళి వాళ్ళ మనీని కలెక్ట్ చేసుకోవాలి. డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ కలెక్షన్స్ రికవర్ మెట్రిక్స్ ఇంక్లూడింగ్ ఎన్‌పీఏ, రోల్ రేట్స్, రికవర్ రేట్స్ అండ్ కలెక్షన్ ఎఫిషియన్సీ. ఇక్కడ మీకు ఎన్‌పీ అంటే లోన్ మీరు ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళ నుంచి మనకి ఒక క్లయింట్ లోన్ ప్రొవైడ్ చేసినప్పుడు మేము ఆ లోన్స్ అని వాళ్ళు ఎంత ఇచ్చారు, ఎంత పేమెంట్ తీసుకున్న వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది మొత్తం మీరే చూసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఫోన్‌పే ఫుల్ టైమ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మీకు ఇది ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ కాదు ఫ్రెండ్స్. ఎటువంటి ఇది ఇంటర్న్‌షిప్ కూడా కాదని క్లియర్‌గా చెప్తున్నారు మనకి. ఇక్కడ మెయిన్‌గా మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. అందులో మెయిన్‌గా మెడికల్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. సో, ఇందులో మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ట్రై చేయండి ఇది. అండ్ ఈ జాబ్‌కి ఎటువంటి అమౌంట్ అయితే లేదు ఫ్రెండ్స్. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు మీరందరూ. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి బెనిఫిట్స్‌గా వెల్‌నెస్ ప్రోగ్రామ్‌గా మనం కండక్ట్ చేస్తారు. అందులో మెయిన్‌గా మీకు ఎంప్లాయ్‌మెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్, ఆన్ సైట్ మెడికల్ సెంటర్, ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టమ్ మీకైతే ఇస్తారని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. పేరెంటల్ సపోర్ట్‌గా మీకైతే ఒక డే కేర్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారని క్లియర్‌గా చెప్తున్నారు. ఇంకా మొబిలిటీ బెనిఫిట్స్ చూసుకుంటే మీకు రీలొకేషన్ బెనిఫిట్స్. గైస్ ఇది మీకు వర్క్ వచ్చేసి మీకైతే ఇది బెంగుళూరులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, చాలామందికి బెంగుళూరులో కొంచెం మీకు లాంగ్ అనిపించినా సరే, కంపెనీ వాళ్ళు ఇన్‌కేస్ మీకు జాబ్ వచ్చాక కంపెనీ వాళ్ళు మీరైతే ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవచ్చు మీరు. రీలొకేషన్ బెనిఫిట్స్. ఇప్పుడు ఈ కంపెనీ మీకు హైదరాబాద్‌లో కావాలంటే హైదరాబాద్‌లో మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సో, అట్లా మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు అని క్లియర్‌గా చెప్తున్నారు. టైమ్ అండ్ బెనిఫిట్స్ మీకేముంటాయంటే ఎంప్లాయీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్, ఫ్లెక్సిబుల్ పీఎఫ్ కాంట్రిబ్యూషను, ఎన్‌పీఎస్ లెవెల్. సో, మీకు పీఎఫ్, సీఎఫ్స్ కట్ అవుతాయి కదా ఫ్రెండ్స్. అవి కూడా మీ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇంకా మీరు అదర్ బెనిఫిట్స్ చూసుకుంటే మీకు హైయర్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్, కార్‌లు, సాలరీ అడ్వాన్స్ పాలిసీ. సో, ఇవి ఫ్రెండ్స్ మీకు క్లియర్‌గా వాళ్ళైతే ఇచ్చారు మన నోటిఫికేషన్‌లో. ఇది మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీరు అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఎక్కడైతే చిన్న ఒక అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇస్తారు వాళ్ళు. అక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ 2 కొంచెం యాక్టివ్‌లో ఉండేదైతే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఈమెయిల్ ఐడీకి అయితే మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది. ఎస్ఎంఎస్ అయితే వస్తాయి. ఫోన్ నంబర్ ఇచ్చినప్పుడు మీకు కొన్ని కాల్స్ అయితే వస్తుంటాయి కంపెనీ వాళ్ళైతే. సో, మీరైతే కొంచెం ఈ 2 వర్కింగ్‌లో అయితే ఇవ్వండి. ఇచ్చాక మీరు రెజ్యూమ్ ఇక్కడ యాడ్ చేయండి ఫ్రెండ్స్. రెజ్యూమ్‌లో మీరు ఇక్కడ అటాచ్ చేసినప్పుడు స్కిల్స్ అనేవి కంపెనీకి రిలవెంట్‌గా ఉండేలా చూసుకోండి. ఈ రెస్పాన్సిబిలిటీస్ తగ్గట్టుగా స్కిల్స్ ఉండేలా అయితే చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి గైస్. కరెంట్ సీటీసీ మీరిప్పుడు ఏదైనా జాబ్ చేస్తుంటే మీకు కరెంట్ అంటే మీకు ప్రజెంట్ మీకు సాలరీ ఎంత వస్తుందో అడుగుతున్న వాళ్ళు ఇక్కడ సాలరీ ఎంటర్ చేయండి. ఈ కంపెనీ నుంచి మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అడుగుతున్న సాలరీ ఇక్కడ టైప్ చేసి మీరు నోటీస్ పెడుతున్నారు ఇక్కడ నోటీస్ పీరియడ్ గైస్ మీరందరూ ఇక్కడ ఇమ్మీడియేట్‌లీ జాయిన్ అవుతారని టైప్ చేయండి ఇక్కడ మీరు. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. గైస్ నాదైతే స్మాల్ రిక్వెస్ట్ చాలామంది ఈ వీడియో చూస్తున్నారు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్‌గా లైక్ అయితే చేయండి. మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మీకు వర్చువల్ ఇంటర్వ్యూ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్‌లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి గైస్. నేను ప్రతిదీ అప్డేట్ చేస్తాను ఆ గ్రూప్‌లో. మీకు ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.